నమస్కారం. 150వ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ అనే పేరుతో గత 12 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం తాండూరులో కానీ దేశవ్యాప్తంగా కానీ నిర్వహిస్తున్నారు. రన్ ఫర్ యూనిటీ అని. అది ఈరోజు ఉదయం కూడా విలియం స్కూల్ నుండి పోలీసు వారు అంటే ప్రభుత్వం చేపట్టింది ఈసారి 150 సంవత్సరాలను పురస్కరించుకొని. కానీ దాంట్లో చాలామంది కూడా పెద్దలు పాల్గొనడం జరిగింది, పోలీస్ శాఖ వారు వివిధ శాఖలతో పాటు. అయితే ఇక్కడ సర్దార్ చౌక్ అని చెప్పేసి గత 22 సంవత్సరాల క్రితం రాజు కోటం లింగం గారు, ప్రభాకర్ గౌడ్ గారు, మిత్రులు రాజ్ కుమార్ గారు, గడ్డం వెంకటేశ్వర గారు, వీళ్ళందరి యొక్క గ్రూప్ తోటి ఆ రోజు అసోసియేషన్ ఏర్పడ్డది. ఆ తర్వాత చాలాసార్లు విగ్రహం పెడతామని చెప్పేసి వచ్చింది. తర్వాత మరి ఎందుకో వెనుకబడిపోయారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆయన యొక్క జయంతి 31 అక్టోబర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 26 వరకు మీరు తప్పకుండా మీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా. తర్వాత దేశాన్ని వివిధ రాజ్యాలుగా ఉన్నటువంటి రాజుల కాలంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని స్వతంత్రం తర్వాత 586 సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి భారత్ యూనియన్లో కలిపినటువంటి ఘనత కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది మాత్రమే. కాబట్టి ఆయనకు మనం చాలా రుణపడి ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఇప్పటికి కూడా పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇలాంటి చొరబాటులు జరుగుతున్నాయంటే ఆయనను అక్కడికి నెహ్రూ గారు పోనీయకపోవడం వలన ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఒకవేళ కాశ్మీర్ కనుక ఆయన కనుక అప్పగించుంటే ఈ గొడవలు ఉండకుండే ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్దార్ పటేల్ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.